హాయ్ హలో అండి, అందరికి నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఆధార్లో అడ్రస్ చేంజ్ చేసుకోవాలంటే చాలా రకాల ప్రూఫ్స్ ఉన్నాయి. అవన్నీ ప్రూఫ్స్ పెట్టి మనం అడ్రస్ అయితే ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. మరి ఆధార్లో అడ్రస్ చేంజ్ చేయాలంటే ఎటువంటి ప్రూఫ్ లేదండి, మరి ఏ ప్రూఫ్ పెట్టి ఆధార్లో అడ్రస్ చేంజ్ చేసుకోవాలి అనేది చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి, అవునా కదా? చాలామంది కామెంట్స్ కూడా చేస్తున్నారు, అసలు కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో వారి కోసమే ఈ వీడియో. కాబట్టి వీడియోని లాస్ట్ వరకు చూసి వీడియోని వస్తే చిన్న లైక్ చేసి ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ మీరు పొందాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. ఫ్రెండ్స్, చాలామంది ఆధార్లో అడ్రస్ చేంజ్ చేయాలంటే ఖచ్చితంగా మనం ఐడి ప్రూఫ్ పెట్టి ఏదైనా ఒక ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ పెట్టి అప్డేట్ అయితే చేయాల్సిందే, అప్లోడ్ అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. నామకే వస్తే ఇట్లా చూపెడితే అట్లా కుదరదు. అప్లోడ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఉన్నట్టుగా టైప్ చేసి అప్లోడ్ చేయాల్సిందే. మరి ఎటువంటి ప్రూఫ్ పెట్టాలి? ఏ ప్రూఫ్ లేదు మరి నా దగ్గర. ఏం ప్రూఫ్ పెట్టాలి అంటే మనకి ఆధార్ ఎన్రోల్మెంట్ ఆర్ అప్డేటెడ్ ఫామ్ అడ్రస్ ప్రూఫ్ అయితే ఒకటి ఉంటుంది. ఆ ఫామ్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, సో డౌన్లోడ్ చేసుకొని దాని మీద కొంతమంది సిగ్నేచర్ అయితే పెట్టేయాలి, ఒక్కరిదే. సో చాలా రకాల సిగ్నేచర్స్ అయితే పెట్టవచ్చు, ఎవరైనా ఒక్కరు. సో అది ఎవరు పెట్టాలి, అసలు ఆ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి, అది పెట్టి ఎట్లా అప్డేట్ చేయాలి అనేది క్లియర్గానే పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి లాస్ట్ వరకు చూసి వీడియోని ఒక చిన్న లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇందులో మీకు ఏదైనా సూటబుల్ అయితే అట్లా కూడా మీరు చేంజ్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక కొత్త ఇల్లు కట్టుకున్నా. ఆ ఇల్లు అనేది నా భార్య పేరు మీద ఉంది. కరెంటు బిల్లు కూడా భార్య పేరు మీద ఉంది. గ్యాస్ బిల్లు కూడా భార్య పేరు మీద ఉంది. అండ్ ఇంకా ఏముంటాయి, మున్సిపల్ ట్యాక్స్ అంటే నల్ల బిల్లు కానీ ఇట్లాంటి అన్నీ కూడా ప్రతిదీ కూడా భార్య పేరు మీదనే ఉంది. ఇప్పుడు ఇల్లు కానీ కరెంటు బిల్లు కానీ గ్యాస్ బిల్లు కానీ అన్నీ భార్య పేరు మీద ఉన్నాయి కదా. మరి భార్యకైతే అడ్రస్ చేంజ్ చేసుకోవడానికి ప్రూఫ్స్ అయితే ఉన్నట్టే కదా. ఏం చేయాలి? ఫస్ట్ ఆధార్ కార్డులో భార్య పేరు మీద అంటే భార్య ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్ చేయాలి. హౌస్ ట్యాక్స్ పెట్టో లేకపోతే గ్యాస్ బిల్లు పెట్టో కరెంట్ బిల్లు పెట్టో లేటెస్ట్ పెట్టాలి. పెడితే అప్పుడు భార్య ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్ అవుతాయి కదా. ఓకే, చేంజ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఆధార్ కార్డ్ ఓపెన్ చేసేసి అందులో లాగిన్ అయిపోయి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఆప్షన్ను పెట్టేసి నేను నా భార్యది ఆధార్ కార్డు పెట్టేసి అంటే తనది ప్రూఫ్ పెట్టేసి నాకు రిలేషన్ ఏమవుతుంది ఏంటిది అనేది అది ఎట్లా చేయాలనేది ఒక వీడియో చేశాను పర్టికులర్గా, అది చూడండి. సో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనేది ఆప్షన్ యూజ్ చేసి ఎటువంటి ప్రూఫ్ నేను పెట్టకుండా ఆ ఆప్షన్ యూజ్ చేసి అయితే నేను అడ్రస్ అయితే మార్చుకునే అవకాశం ఉంటుంది. సో నేను చెప్పినట్టుగా అర్జెంట్ ఉంటే మాత్రం ఈ ఫామ్ అయితే యూజ్ చేసి మీరు అప్డేట్ చేసుకోండి. లేదంటే భార్య పేరు మీద అడ్రస్ చేంజ్ చేసిన తర్వాత ఆ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనే ఆప్షన్ యూజ్ చేసి నాది చేంజ్ చేసుకోవచ్చు, నా పిల్లలది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో మరి రండి, అది ఎలా స్టెప్ బై స్టెప్ క్లియర్గా మనము ఫిలప్ చేయాలి, ఎక్కడ ఎవరి సైన్ పెట్టించాలి, స్టాంప్ ఎలా ఫిలప్ చేయాలి, కరెక్ట్గా రిజెక్ట్ కాకుండా. ఈ ఫామ్ ఫిలప్ చేసి కొందరు ఇష్టానికి ఫిలప్ చేసి అప్లోడ్ చేస్తున్నారు, రిజెక్ట్ అవుతున్నారు, అట్లా కూడా కామెంట్ చేస్తున్నారు. రిజెక్ట్ కాకుండా పర్ఫెక్ట్ పద్ధతిలో ఈ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తాను. రండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆధార్లో మనం అడ్రస్ చేంజ్ చేయాలంటే ఎటువంటి ప్రూఫ్ లేనప్పుడు ఇదిగోండి ఈ ఆధార్ అప్డేట్ ఆర్ ఎన్రోల్మెంట్ అడ్రస్ చేంజ్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇది జాగ్రత్తగా ఫిలప్ చేసి నేను చెప్పినట్టే ఇక్కడ ఇదిగోండి ఈ సెక్షన్లో వీరందరితో ఎవరితోనో ఒక్కరితోని సిగ్నేచర్ చేపించి మనం ఆధార్ కార్డులో అడ్రస్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు. మరి రండి, ఈ ఫామ్ ఎలా ఫిలప్ చేయాలి ఏంటి అనేది క్లియర్గా పాయింట్ టు పాయింట్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలామంది ఇది ఫిలప్ చేసి అప్డేట్ చేయించుకున్నా కూడా రిజెక్ట్ అవుతుందని అంటున్నారు. రండి, ఇదిగోండి ఇప్పుడు ఫామ్ ఫిలప్ చేసే పద్ధతి నేను చెప్తాను క్లియర్గా. చూడండి, ఇక్కడ చూడండి ఈ ఫామ్ ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా నేను గత వీడియోలో చెప్పడం అయితే జరిగింది. అండ్ దీనికి సంబంధించిన డిస్క్రిప్షన్లో లింక్ కూడా నేను ఇస్తాను. సో అక్కడి నుంచి కూడా మీరు వీలైతే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలనే వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. రైట్, ఇదిగోండి ఇక్కడ సర్టిఫికేట్ ఫర్ ఆధార్ ఎన్రోల్మెంట్ అప్డేట్ టు బి యూజ్డ్ ఓన్లీ యాజ్
ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ అని ఇక్కడ నీట్గా ఉంది కదా. సో ఇక్కడ చూడండి, ఈ ఫామ్ కేవలం మొత్తం క్యాపిటల్ లెటర్లో మాత్రమే ఫిలప్ చేయాలండి. ఓకే, సో క్యాపిటల్ లెటర్లో మాత్రమే ఈ ఫామ్ అనేది ఫిలప్ చేయాలి. ఇక్కడ చూడండి, ఫస్ట్ టు బి వ్యాలిడ్ ఫర్ 3 months మాత్రమే ఇది యూజ్ అవుతుంది. ఇక్కడ వేసిన డేట్ నుంచి 3 months మాత్రమే యూజ్ అవుతుంది. మరి ఎట్లా ఫిలప్ చేయాలనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ రోజు ఈ గెస్టెడ్ సిగ్నేచర్ కానీ లేకపోతే ఇక్కడ కనబడుతున్న వీటిలో ఎవరైనా ఒకరి సిగ్నేచర్ చేయించే ముందు ఒక్కరోజు లేకపోతే ఆ రోజు మాత్రమే ఇక్కడ డేట్ వేసుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 10 ఈ మంత్ రోజు, ఈ ఇయర్ రోజు నేను ఫిలప్ చేస్తున్నా. ఇట్లా మాత్రమే ఉండాలండి. ఎటువంటి కొట్టివేతలు కానీ ఇట్లా కొట్టేసి దాని మీద వైట్నర్ పెట్టి అట్లా చేస్తే ఫామ్ పనిచేయదు. ఇది నేను నీట్గా చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో తర్వాత ఇక్కడ రెసిడెంట్ ఉంది కదా, దీనికి టిక్ చేయాలి. అండ్ అప్డేట్ రిక్వెస్ట్ అనే దాన్ని కూడా టిక్ చేయాలి. ఈ రెండు అనేది కూడా టిక్ చేయొద్దండి. ఓకే, ఇది న్యూ ఎన్రోల్మెంట్ అయితే కాదు కాబట్టి దీన్ని వదిలేయండి. నాన్ రెసిడెన్స్ వాళ్ళైతే కాదు కాబట్టి దీన్ని కూడా వదిలేయండి. ఇక్కడ చూడండి, ఆధార్ నెంబర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నా ఆధార్ నెంబర్ అనేది ఇట్లా నీట్గా మెన్షన్ చేయాలి. మీ ఆధార్ నెంబర్ అనేది ఇక్కడ నీట్గా మెన్షన్ చేయండి. ఓకే, సో ఇట్లా మెన్షన్ చేశారు కదా, కింద ఆధార్లో ఉన్నట్టుగా ఫుల్ నేమ్ రాయాలి ఇక్కడ. సో 2 బాక్సులు ఇచ్చారు, ఒక బాక్స్లో పడితే సరిపోతుంది. ఒక బాక్స్లో పట్టకపోతే ఈ బాక్స్లో కంటిన్యూ రాయండి. వీర వెంకట సత్యనారాయణ వరప్రసాద్ చారి అనంటే ఇది మొత్తం పడుతుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నా పేరే రాద్దాం. ఇదిగోండి ఇట్లా రాయాలి. ఇక్కడ బాక్సెస్ ఉన్నాయండి, మీకు కనబడుతున్నాయి కావచ్చు. సో ఈ బాక్స్లో నీట్గా క్లియర్గా రాయాలి. చూడండి, ఇట్లా నీట్గా క్యాపిటల్ లెటర్లో రాయాలి. అండ్ ఇక్కడ సరిపోయింది నా పేరు, ఇది వదిలిపెట్టేస్తున్నా. ఇక్కడ చూడండి, కేర్ ఆఫ్ అంటే ఇక్కడ వైఫ్ ఆఫ్ కానీ సన్ ఆఫ్ కానీ ఇక్కడ మీరు రాసుకోవద్దు. ఇప్పుడు మొత్తం తండ్రి పేరైనా భర్త పేరైనా గార్డియన్ అయినా ఎవరైనా సుధా కేర్ ఆఫ్ అని అంటున్నారు. ఆధార్ కార్డులో కేర్ ఆఫ్ అని మాత్రమే వస్తుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో కేర్ ఆఫ్ అంటే తండ్రి పేరు కావచ్చు, భర్త పేరు కావచ్చు. సో ఇక్కడ రాసుకోండి. ఇప్పుడు మా నాన్న పేరు KONDA స్పేస్ కనకయ్య. నేను ఇట్లా మీకు ఫార్మాలిటీ కోసం చూపెడుతున్నానండి, ఇష్టం ఉన్నట్టుగా రాస్తున్నా. కానీ మీరు ఏ బాక్స్లో ఆ బాక్స్ ఆ లెటర్ మాత్రమే నీట్గా రాయండి. 1-2 బాక్సులు బయటకు పోతాయని అనిపిస్తే దాన్ని ఈ విత్ ఇన్ ద బాక్స్లోనే అడ్జస్ట్ చేయండి, పెద్ద ప్రాబ్లం ఏం కాదు. 1-2 అక్షరాలు అయితే, 1-2 వర్డ్స్ అయితే. ఓకే, సో ఇక్కడ కేర్ ఆఫ్ అంటే అర్థమైంది కదా, భర్త పేరు రాసుకోవచ్చు, తండ్రి పేరు రాసుకోవచ్చు, లేదా గార్డియన్ రాసుకోవచ్చు. తర్వాత ఇక్కడ హౌస్ నెంబర్ కానీ బిల్డింగ్ నెంబర్ కానీ అపార్ట్మెంట్ నెంబర్ కానీ. సో చాలామందికి ఎక్కువ మందికి 90% హౌస్ నెంబర్ ఉంటుంది. సో హౌస్ నెంబర్ ఈ విధంగా రాయండి. సో పెద్దగా ఉంటే ఇంకా పెద్దగా, ఆబ్లిక్ ఉంటే ఆబ్లిక్, ఇట్లా ఐఫోన్ ఉంటే ఐఫోన్, అడ్డంగీత అయితే అడ్డంగీత, ఇట్లా అయితే ఇట్లా, ఇట్లా అయితే ఇట్లా. సో గీతలు ఎట్లా ఉంటే కూడా అట్లా రాసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 7-1/3/4/A. ఇక ఎగ్జాంపుల్గా ఇట్లా ఉంటే ఇట్లా రాయండి, ఇట్లా ఉంటే ఇట్లా రాయండి. తర్వాత స్ట్రీట్ ఉంటే రాయండి, లేకపోతే లేదు. సో మున్సిపాలిటీ ఏరియాలో ఉన్నట్లయితే వాళ్ళకి స్ట్రీట్ పేరు ఉంటుంది. అండ్ విలేజ్లోనే ఉంటే కూడా అంబేద్కర్ కాలనీ, గాంధీనగర్, లేకపోతే సుభాష్ నగర్ అట్లా ఉంటాయి కదా. స్ట్రీట్ పేరు ఉంటే రాసుకోండి, లేకపోతే ఇది వదిలేసేయండి. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రీట్ పేరు ఉంటుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మంకమ్మ తోట, ఏ బాక్స్లో ఆ బాక్స్లో నీట్గా రాయాలండి. సో నాకు స్ట్రీట్ పేరు ఉంది కాబట్టి స్ట్రీట్ పేరు రాస్తున్నా. సో ల్యాండ్ మార్క్ కూడా ఏమైనా ఉంటే రాసుకోండి, లేకపోతే లేదు. సో ఊళ్ళల్లో ఉంటే మాత్రం వాటర్ ట్యాంక్ దగ్గర కానీ, లేకపోతే హనుమాన్ టెంపుల్ దగ్గర కానీ, లేకపోతే పోచమ్మ గుడి దగ్గర కానీ, లేకపోతే మనకి గ్రామ పంచాయతీ దగ్గర కానీ అట్లా ఉంటే రాసుకోండి, లేకపోతే ఈ బాక్స్ వదిలేసేయండి. తర్వాత ఏరియా అంటే ఖచ్చితంగా మీ ఊరు పేరు. విలేజ్ వాళ్ళైతే ఖచ్చితంగా ఊరు పేరే రాసుకోండి. మున్సిపాలిటీలో ఉన్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్లో ఉన్నారనుకోండి, ఇక్కడ కరీంనగర్ అని రాయాలి. విలేజ్ వాళ్ళైతే ఫర్ ఎగ్జాంపుల్ మాది విలేజ్ అనుకుందాం. సో సారంపల్లె. సో మొత్తానికైతే పల్లెలను పల్లీలు చేశారండి చాలామంది.
గవర్నమెంట్ పల్లెలు పట్టుకోమని అన్నారు కానీ పల్లీలు పట్టుకోమని అనలేదు. సో ఈ విధంగా ఇక్కడ మీరు ఏం రాయాలి, మీ యొక్క విలేజ్ పేరు రాసుకోవాలి. మున్సిపాలిటీలో ఉంటే కూడా ఫర్ ఎగ్జాంపుల్ కరీంనగర్లో ఉన్నారు కొందరు, లేకపోతే హైదరాబాద్లో ఉన్నారు. ఇప్పుడు కరీంనగర్లో నేను ఉంటున్నా, కరీంనగర్ అనే రాయాలి ఇక్కడ. ఓకే, అండ్ విలేజ్ కూడా ఇక్కడ సారంపల్లి కదా, సో సారంపల్లి అనే రాయాలి. ఓకే, ఈ విధంగా సారంపల్లె. మీరు ఇక్కడ ఎట్లా రాస్తే మీ ఆధార్ కార్డులో కూడా అట్లనే ప్రింట్అవుట్ అయ్యి వస్తుంది. మళ్ళీ ఇక్కడ ఒకటి ఉండి మీరు టైపింగ్ చేసే కాడ ఇంకొకటి పెడితే వీలు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పల్లె ఉంది, మీరు ఆన్లైన్లో ఎక్కించేటప్పుడు పల్లి అని కొట్టిరనుకో పిక్తుంది, అంతే రిజెక్ట్ అయిపోతుంది. ఒకటే ముచ్చట. అయితే కొందరికి విలేజ్ ఒకటి ఉంటుంది, ఆమ్లెట్ విలేజ్ అని ఒకటి ఉంటుందండి. అర్థమైందా? సో అట్లా ఉంటే ఇక్కడ పక్కన కంటిన్యూషన్గా రాసుకోండి, నో ప్రాబ్లం. తర్వాత మీ విలేజ్కి పోస్ట్ ఆఫీస్ కొందరికి వేరే వేరే ఉంటుంది. సో పోస్ట్ ఆఫీస్ ఏంటో రాయండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మా పోస్ట్ ఆఫీస్ పేరు వేరే ఉంది అని అనుకుందాం, ఇందిరమ్మ కాలనీ. ఇది మా పోస్ట్ ఆఫీస్, ఇది మా ఊరు. మా ఊరికి పోస్ట్ ఆఫీస్ లేదు, అందుకే ఇది రాసిన. మీ ఊరికే పోస్ట్ ఆఫీస్ ఉంటే ఇదే సారంపల్లి అని ఇక్కడ రాయాలి. అర్థమైందండి? ఓకే, సో విలేజ్ అదే వస్తుంది, ఏరియా అదే వస్తుంది, పోస్ట్ ఆఫీస్ కూడా సేమ్ వస్తుంది. ఇవి సేమ్ ఉంటే విలేజ్ పోస్ట్ ఆఫీస్ వేరే ఉంటే పోస్ట్ ఆఫీస్ వేరే రాయండి. తర్వాత డిస్టిక్, సో డిస్టిక్ ఏమొస్తుంది మీది రాయండి. అయితే కొందరికి మండలం రాయాలిగా, మరి ఇక్కడ మండల్ కనబడతలేదంటే ఈ ల్యాండ్ మార్క్లో మండల్ పేరు రాసుకోండి. అర్థమైందండి? సో మండల్ ఎక్కడ రాయాలి, ఇక్కడ మండల్ అని స్పెసిఫిక్గా లేదంటే ఈ ల్యాండ్ మార్క్లో మండల్ పేరు రాసుకోండి, అయిపోతుంది. ఓకే, సో డిస్టిక్ రాసుకోండి. సో మాది రాజన్న సిరిసిల్ల. సో నేను ఇది కావాలని తప్పు రాశానండి, మీరు ఇట్లా కావాలని తప్పు రాసి దీన్ని కొట్టయితే పిక్తుంది, రిజెక్ట్ అయిపోతుంది. ఒకటే ముచ్చట, నేను ఇట్లా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో స్టేట్ అంటే తెలుసు, తెలంగాణ. నీట్గా ఏ బాక్స్కి ఆ బాక్సే రాయాలి, ఓన్లీ క్యాపిటల్ లెటర్లో మాత్రమే రాయాలి. స్మాల్ లెటర్లో అస్సలు అంతకంటే రాయొద్దు, స్మాల్ లెటర్ నాట్ అలౌడ్. సో ఇక్కడ పిన్ కోడ్ రాయండి, 505301 అని మాది. మీది ఏ పిన్ కోడ్ అయితే ఆ పిన్ కోడ్ రాయండి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఖచ్చితంగా ఆధార్లో ఉన్నది మాత్రమే రాయాలి. పాన్ కార్డులో ఉన్నదో, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్లో ఉన్నదో, పాస్పోర్ట్లో ఉన్నదో రాయదు. ఖచ్చితంగా ఆధార్లో ఏదైతే ఉందో అది మాత్రమే రాయండి దయచేసి. ఓకే, ఈ విధంగా రాయండి. తర్వాత ఇక్కడ ఇది మీరు ఫిలప్ చేయొద్దు. ఇక్కడ సర్టిఫైర్స్ డీటెయిల్స్ అంటే ఇదిగోండి, ఇది ఉంది కదా, ఇందులోకి వెళ్ళి మీరు ఎవరిదైతే సిగ్నేచర్ చేపిస్తారో వీళ్ళ యొక్క డీటెయిల్స్ ఇక్కడ మీరు రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మా కౌన్సిలర్ అంటే, లేకపోతే మా ఏరియా పంచాయతీ సెక్రటరీ ఉన్నాడు అనుకోండి, ఈ పంచాయతీ సెక్రటరీ సంతకం పెడతాడు అనుకుందాం. సో ఈయనకు టిక్ చేసేసి, ఓకే, సో ఈ విధంగా టిక్ చేసేసి ఈయన యొక్క డీటెయిల్స్ వాళ్ళే రాయాలి, మనం రాయకూడదండి డీటెయిల్స్. ఓకే, సో వాళ్ళే రాయాలి. వాళ్ళ నేమ్ ఆఫ్ ద సర్టిఫైయర్ ఎవరు, పంచాయతీ సెక్రటర్. సో డిజిగ్నేషను విలేజ్ సెక్రటరీ. సో అఫీషియల్ అడ్రస్ తనది రాయాలి. ఓకే, మొత్తం రాయాలి. 2 బాక్సులు ఉంటే 1 బాక్స్లో పడితే 1 బాక్స్లో వాళ్ళ అడ్రస్, 2 బాక్స్లో పడితే 2 బాక్స్లో వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబరు. ఓకే, సో పంచాయతీ సెక్రటరీ నాకు సంతకం పెడుతుండు కదా, సో ఆయన డీటెయిల్స్, ఆయన ఫుల్ నేము, ఆయన డిజిగ్నేషన్, ఆయన అడ్రస్, ఆయన కాంటాక్ట్ నెంబరు. ఓకే, మీకు ఎగ్జాంపుల్గా చెప్పిన. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రీన్ పెన్ సిగ్నేచర్ పెట్టాడు అనుకోండి, గెస్టెడ్ సిగ్నేచర్ పెట్టాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గ్రూప్ ఏ అతను పెట్టాడు. సో ఆయన యొక్క డీటెయిల్స్ మీద ఇక్కడ క్లియర్గా రాసి ఆయన ఫోన్ నెంబరు, ఆయన డిజిగ్నేషన్ ఏంటి అనేది రాయాలి. ఇక్కడ వాళ్ళు మాత్రమే రాయాలి, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకెవరిదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరిదైనా సిగ్నేచర్ అయితే మీరు చేయించవచ్చు. అంటే ఈ టిక్ మార్క్ చేసేసి వాళ్ళ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఫిల్అప్ చేయొచ్చు. ఇక్కడ ఎవరు ఉన్నారు చూద్దాం. గెస్టెడ్ ఆఫీసర్ గ్రూప్ ఏ, విలేజ్ పంచాయత్ హెడ్ ఆఫ్ ముఖియా. ఓకే, గెస్టెడ్ ఆఫీసర్ గ్రూప్ బి, ఎంపీ, ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ, మున్సిపల్ కౌన్సిలర్, తహసీల్దార్, హెడ్ ఆఫ్ రికగ్నైజ్డ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, అండ్ సూపరింటెండెంట్, వార్డ్ మ్యాట్రాన్, హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ రికగ్నైజ్డ్ షెల్టర్ హోమ్, వీళ్ళందరూ కూడా. అండ్ ఈపీఎఫ్ఓ ఆఫీసర్.
సో ఇందులోకి వెళ్ళి ఎవరైనా మీరు సిగ్నేచర్ తెలిసిన వాళ్ళతో సిగ్నేచర్ చేయించవచ్చు. వాళ్ళ డీటెయిల్స్ అయితే ఈ కాలంలోనైతే మీరు రాయాల్సి ఉంటుంది. మరి సీల్ అండ్ సిగ్నేచర్ ఎక్కడ? ఇదంతా మరి ఇక్కడ బాక్స్ ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి. ఏం చేయాలి? ఇదిగోండి, ఇక్కడ వీళ్ళంతా కూడా రాసినాక ఇవంతా కూడా కరెక్ట్ రాశారా లేదా అని ఈ పర్సన్ ఇక్కడ ఇవన్నీ టిక్ చేయాలి ఖచ్చితంగా. టిక్ చేయకుండా పిక్తుంది, ఓకే, రిజెక్ట్ అయి పిక్తుంది. గుర్తుపెట్టుకోండి, రిజెక్ట్ అయితే ఖచ్చితంగా అవుతుంది. ఇక్కడ చూడండి, సిగ్నేచర్ ఆఫ్ ద రెసిడెంట్ అంటే ఇవంతా డీటెయిల్స్ నాయ కదా ఫిల్అప్ చేసినాయి. సో నా సంతకం అయితే ఇక్కడ పెట్టాలి. సో నా సంతకం ఎట్లా ఉంటే ఆ విధంగా చేయాలి. విత్ ఇన్ ద బాక్స్లో మాత్రమే చేయాలి. ఎక్స్ట్రా అటు ఇటు ఎటు కూడా చేయొద్దు. బాక్స్ లోపట్నే వీలైతే కొంచెం చిన్నగా చేయండి. ఇప్పుడు నేను ఎట్లా చేశానో అట్లా, ఓకే. సో ఇక్కడ నా ఫోటో పెడుతున్నా, ఓకే. సో కొంచెం ఎక్కువైనా పర్లేదు, కాకపోతే మొత్తానికి ఇటు రావద్దు, ఇటు పైకి పోవద్దు, ఇటు ఎక్స్ట్రా పోవద్దు. ఇక్కడ నా ఫోటో పెట్టాలి. నా ఫోటో పెట్టి ఈ ఫోటో కింద ఈ ఫోటో మీదకి వెళ్ళి ఇట్లా అడ్డంగా ఇట్లా బయటికి రావాలి. ఈ గెస్టెడ్ సిగ్నేచర్ ఉన్నాడు కదా, ఈ గెస్టెడ్ సిగ్నేచర్ ఖచ్చితంగా ఇదిగోండి ఇట్లా సిగ్నేచర్ ఉండాలి. సీల్ కూడా ఈ ఫోటోకి ఇట్లా ఆఫ్ సీల్ పడాలి. సిగ్నేచర్ కూడా ఇట్లా ఈ దీళ్ళకి రావద్దండి. ఆయన సిగ్నేచర్ గెస్టెడ్ సిగ్నేచర్ దీళ్ళకి రావద్దు. ఇదిగోండి ఇక్కడి నుంచి ఇటు పైకి వెళ్ళాలి. మీకు షాంపిల్గా కూడా స్క్రీన్ మీద ఇక్కడ మీరు చూడొచ్చు. మీకు షాంపిల్గా మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినటువంటి సీల్ అండ్ సిగ్నేచర్ ఇదిగోండి ఇక్కడ చేయాలి ఈ విధంగా. అండ్ ఇక్కడ కూడా వాళ్ళ యొక్క ఈ గెస్టెడ్ సిగ్నేచర్ ఉన్నాడు కదా, ఈ గెస్టెడ్ సిగ్నేచర్ ఇది నింపింది ఆయనది సంతకము అండ్ ఆయన సీల్ నీట్గా ఇక్కడ కనబడాలి. ఈ విత్ ఇన్ ద బాక్స్లోనే రావాలి అది కూడా, ఓకే ఫ్రెండ్స్. సో ఈ విధంగా ఆధార్ ఎన్రోల్మెంట్ ఆర్ అప్డేటెడ్ ఫామ్ అడ్రస్ చేంజ్ కోసం ఈ ఫామ్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని ఎటువంటి అడ్రస్ ప్రూఫ్ లేనప్పుడు ఇట్లా నీట్గా క్లియర్గా కొట్టివేత లేకుండా ఓన్లీ క్యాపిటల్ లెటర్లో మాత్రమే ఫిలప్ చేసి మీరు అప్లోడ్ అయితే చేసుకొని అడ్రస్ అయితే హ్యాపీగా చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఎట్లా చేంజ్ చేసుకోవాలి ఏంటిది అనేది చాలా వీడియోస్ మన వీడియో సెక్షన్లో ఉన్నాయి. ఒకసారి చూడని వాళ్ళు మన వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియోస్ చూడండి, ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనము అడ్రస్ అయితే ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు ఎటువంటి అడ్రస్ ప్రూఫ్ లేనప్పుడు. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.